నమ్ముతారా? మనం ఐఏఎస్ చేస్తామని ఎంతమంది నమ్ముతారు? అవునా కదా? మనతో అవుతుందా, మీతో అవుతుందా, మీరు చదువుతలేరు, అది చేస్తలేరు, మీకున్న టైం సరిపోద్దా? వస్తారా కదా మీకు? వస్తా. మరి మీరు నిజాలు చెప్తే వినేవాళ్ళు మన పక్కకున్న వాళ్ళే మన మాట వినాలంటే ఎవడో తెలియనోడు మన మాట ఎందుకు వింటాడు? మోడీ అక్కడ ఎవరో అక్కడ చెప్పిండని చెప్పి ఇక్కడ సౌత్ ఇండియాలో మనం ఎందుకు వినాలి? పాజిటివ్ ఎమోషన్ ఇంపార్టెంట్. సో దే విల్ డూ, కొన్ని మ్యానిపులేషన్స్ చేస్తారు, కొన్ని పాలిటిక్స్, పార్ట్ ఆఫ్ ది పాలిటిక్స్. యా, అట్లా అని చెప్పి చెడు అని కాదు, ఆ జాబ్ అది ఇంపార్టెంట్. మీరు కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, గివ్ అప్ ఇవ్వబోతుంది, కష్టం కనిపిస్తుంది అని అంటూ ఉంటాం. మీరు మాత్రం గివ్ అప్ ఇస్తే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎంతమంది మీతో కాదన్నారో వాళ్ళందరూ రైట్ అవుతారు. అవునా కదా? మీరు డిప్రెషన్లకు పోయినా, బాధపడుతున్నారంటే వాళ్ళందరూ రైటే. అంతే కదా? బాధ అస్సలు పడకండి, ఏదైతే అదైంది వదిలేస్తే మీ టర్మ్స్ మీద వదిలేయాలి. బాధపడ్డారంటే పక్కోటి రైట్ అయిపోతారు. అది కానీ మనం నెగిటివ్ ఎమోషన్ చూపించినామంటే ప్రిపరేషన్ మీద, ఎవ్రీ వన్ హూ సెట్ యూ కాన్ డూ ఇట్ ఈజ్ రైట్, ఎస్ ఆర్ నో, దట్ వీ షుడ్ నెవర్ లెట్ డూ. అది ఎప్పుడు చేయదు. మనల్ని మనం మోసం ఏం చేసుకోవాలి, ఏం కాదు అవుతుంది అని చెప్పి పాజిటివ్ ఎమోషన్లే ఉండాలి. పక్కోళ్ళు ఎవరైతే కాదన్నారో వాళ్ళని ఇరిటేట్ చేయనీకైనా. అర్థమైందా? బట్ నెవర్ టెల్ యువర్ సెల్ఫ్ దట్ యు ఆర్ నాట్ ఏబుల్ టు డూ ఇట్, నాతో అయితలేదు, నేను గివ్ అప్ ఇస్తా. పెట్టుకోండి, 2 అటెంప్ట్లు ఇస్తా, ఫుల్ ఫ్లెడ్జ్కి ఇస్తా, దాని తర్వాత వదిలేస్తా. మీకు మీరు పెట్టుకున్నారు కాబట్టి పక్కోలతో ఫరక్ లేదు. కానీ నెగిటివ్ ఎమోషన్స్కి వెళ్తే మాత్రం హూ ఎవర్ సెట్ దట్ యూ కాన్ డూ ఇట్, హూ ఎవర్ థాట్ ఆఫ్ యూ యాజ్ లెస్, దే విల్ బికమ్ రైట్. అది ఒక్కటిగా మాత్రం కానియొద్దు మనం. అవునా కదా? సేమ్ విత్ మీ ఆల్సో. చాలా మంది ఇప్పుడు ఫ్యాకల్టీస్ వీళ్ళందరూ నాకు ఒకటే మాట చెప్పాను, కోచింగ్ సెంటర్ మెంటర్షిప్ కాదు, కోచింగ్ కోచింగ్ కోచింగ్. ఐ థాట్ నేను పట్టుబట్టు కూర్చున్నాను, మేము మెంటర్షిప్ చేస్తాను, కోచింగ్ చేయాలి. లేదు, దానిలో డబ్బులు ఎక్కువ వస్తాయి కదా, డబ్బులు ఎక్కువ వస్తాయి కదా, డబ్బులు ఇప్పుడు నేను దీన్ని పక్క పెట్టిన నాకు నాకు కష్టం వచ్చినప్పుడల్లా వాట్ విల్ హ్యాపెన్? ఆల్ ఆఫ్ దెమ్ విల్ బికమ్ రైట్. అవునా కదా? పట్టైనా దీన్ని నాకు గెలిపియాలి నేను. అర్థమైందా? అట్లీస్ట్ బయటి వాళ్ళకి తెలియాలి ఇది వర్కౌట్ అవుతుందని, అంతవరకు నేను చేయాలి. నా స్టూడెంట్ సాటిస్ఫాక్షన్ నాకు కావాలి. అట్లీస్ట్ ఫైనల్ ఏది కాదని నా స్టూడెంట్ సాటిస్ఫాక్షన్. అవునా? కోచింగ్ కన్నా నా దగ్గర స్టూడెంట్స్ బాగా సాటిస్ఫైడ్ ఉన్నారు చాలు. నా వాళ్ళు ఎట్లయినా గ్యారంటీ ఇయ్యలేరు, ఎవరు గ్యారంటీ ఇయ్యలేరు ప్రిపరేషన్, బట్ సాటిస్ఫాక్షన్ ఇవ్వగలుగుతాం. అవునా? ఫుల్ ఫ్లెడ్జ్ పని చేస్తాయి. అట్లీస్ట్ దట్ ఐ విల్ డూ. ఎస్ ఆర్ నో? రైట్ అప్రోచే కదా నాది, మీది కూడా అంతే. రిజల్ట్ గ్యారంటీ లేదు, బట్ అట్లీస్ట్ సాటిస్ఫాక్షన్ ఉండాలి, చేస్తున్నాం, నాలెడ్జ్ రావాలి. నాలెడ్జ్ కోసం ఏం చదవాలి? అవును. రేపు పొద్దున ఎవడైనా అరే ఇండియా క్యాప్టెన్ ఏంటంటే ఇండియా క్యాప్టెన్ అను, మరీ అంత చిల్లర అయితే కాదు కదా. అంటే సమ్మదర్ విల్ గలీజ్ ఉంటుంది కదా ప్రిపరేషన్. సో రిజల్ట్ కోసం కాకుండా నాలెడ్జ్ కోసం ఏం చదవాలి మనం? అరే ఎంత నాలెడ్జ్ రా యూపీఎస్సీ కదా, అది నీకు ఐఏఎస్ రావాల్సిందిరా అని అనిపించుకోవాలి మనం. అవునా కదా? దట్ ఈజ్ యువర్ గోల్. నువ్వు మాట్లాడినప్పుడు అరే నువ్వు ఐఏఎస్ అవ్వాల్సిన క్యాండిడేట్ రా, ఎంత నాలెడ్జ్ ఉంది, ఈ మాట ఆయన రావాలా వద్దా? మినిమం స్టాండర్డ్స్ యూ కెన్ సెట్ ఫర్ యువర్ సెల్ఫ్. లెర్న్, నేర్చుకోండి. గాట్ ఇట్? మినిమం స్టాండర్డ్స్ యూ హ్యావ్ టు సెట్. అట్లీస్ట్ మీతో మాట్లాడిన వాళ్ళు ఐఏఎస్ క్యాండిడేట్, ఎంత నాలెడ్జ్ ఉందిరా నీకు, నాలెడ్జ్ అని రావాలి. అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ బాధలన్నీ పడుకుంటే నువ్వు నాలెడ్జ్ రాదు, ర్యాంక్ రాదు, వాళ్ళు ముందర నువ్వు కరెక్ట్ అవుతారు. అవునా కదా? నాకు డబ్బులు లేవని డబ్బులు తిన్న తక్కువ వస్తున్నాయని నేను బాధపడుతుంటే అటు మీరు ర్యాంకులు రావు, నేను కాన్సన్ట్రేట్ చేయ, స్టూడెంట్ సాటిస్ఫాక్షన్ ఉండదు. అట్లీస్ట్ మినిమం ఎనీ వన్ థింగ్ ఐ హావ్ టు అచీవ్. ఇప్పుడు స్టూడెంట్ సాటిస్ఫాక్షన్ నేను పెట్టుకున్నాను అనుకో, బై ప్రోడక్ట్ గా ర్యాంక్ వచ్చే ఛాన్స్లు ఉన్నాయా లేవా? మీరు నాలెడ్జ్ గెయిన్ చేసిన మేము పెట్టుకున్నాను అనుకోండి, బై ప్రోడక్ట్ ర్యాంక్ వచ్చే ఛాన్స్ మీకు కూడా ఉంది కదా. వన్ ఈజ్ ఇన్ అవర్ కంట్రోల్ అట్లీస్ట్. ఎస్ ఆర్ నో? నాకు స్టూడెంట్ సాటిస్ఫాక్షన్ ఎట్లా కంట్రోల్ ఉందో మీకు నాలెడ్జ్ గెయినింగ్ ఎట్లా కంట్రోల్ ఉందా లేదా? అలా పాజిటివ్ ఎమోషన్స్ లో పెట్టుకున్నప్పుడు పనులు అయితే. అర్థమవుతుందా? అండర్స్టూడ్ ఎవ్రీ వన్? ఎస్ సార్. అగ్రి? మిగతా వాళ్ళు ఏం పడుకున్నారా? పడుకోలేదు. అర్థమైంది సార్, ట్రాన్స్ ఎస్ లో సార్. ఉంటాం కదా కొంచెం. ఏ డీప్ ట్రాన్స్ ఉన్నావు? డీప్ ఉంది సార్, డీప్ గా ఆలోచన. చాలా చాలా దేవి అంటే ఐఏఎస్ కాకుండా నాలెడ్జ్ వస్తే చాలా అన్నారు కదా, అందుకే ట్రాన్స్ లోకి వెళ్ళిపోయింటా. దేవి నువ్వు ఒకసారి దానికి వెళ్ళిన ట్రాన్స్ కి బ్రెయిన్ లో డైజెస్ట్ అవ్వాలి కదా సార్ మీరు చెప్పిందంతా. అచ్చా, అవక్ అయ్యారా? అవ్వాలి అట్లీస్ట్. అంటే దానికి మినిమం స్టాండర్డ్స్ వీ హావ్ టు సెట్. అంటే అది మన చేతిలో ఉన్న పని. ఎట్లా ఆలోచించినప్పుడు ఏంటంటే మీకు బాధలు రావు. అవునా కదా? అవునా కదా? బెటర్ దెన్ వాట్ ఎవర్ వీఆర్ థింకింగ్ నౌ, యుల్ గెట్ బెటర్ పర్ఫార్మెన్స్ దెన్ నౌ. అవునా? థాట్ ప్రొవోకేషన్ అందరికి మంచిదే. కైవాల్య, సో పావర్టీ ఎలా కాజ్ అయింది? వాట్ ఆర్ ద కాజెస్ ఆఫ్ పావర్టీ? వచ్చిండ బయటికి రండి, బయటికి రండి, లెట్ గెట్ బ్యాక్. 10 నిమిషాలలో అయిపోద్ది కాజెస్, దాని తర్వాత గవర్నమెంట్ ఇనిషియేటివ్ డన్.